వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ క్రేజీ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మాస్క్ అనేది స్టిచ్ చేయబోతున్నానండి. మాస్క్ ఇప్పుడేంటి స్టిచ్ చేయడం అని అనుకుంటున్నారండి. ఏం లేదని ఇప్పుడు బోల్ దొరికేస్తున్నాయి, కాదనట్లేదు. అయితే ఇప్పుడు నేను కుట్టబోయే మాస్క్ ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న మాస్క్లు ఏంటంటే ఇక్కడ కొంచెం నొక్కేయడం, కొంచెం ఊపిరి ఆడకపోవడం అలాగా ఉన్నాయండి. ఇప్పుడు మాస్క్ నా ప్రెజెంట్ నాకు తెలిసి అయితే అందుకని చెప్పేసి నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించి నేను ఈ మాస్క్ అనేది స్టిచ్ చేయడం జరిగిందండి. అయితే ఇది చాలా కంఫర్ట్గా ఉంటుందండి. మీరు క్లియర్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఎండింగ్ వరకు చూస్తే. ఎందుకంటే అది పెట్టుకున్నాను నేను, నాకు చాలా కంఫర్ట్గా ఉందండి. అందుకని చెప్పేసి నేను స్టిచ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాన్ని అలా క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ అయితే నేను పేపర్ కటింగ్ అనేది చేస్తున్నాను. ఫోల్డింగ్ వేసుకున్నానండి. ఫోల్డింగ్ అనేది మన వైపు అనేది ఉంచుకోవాలి, చూస్తున్నారు కదా, అలాగనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను స్కేల్ మెజరింగ్ బట్టి నేను తీస్తున్నానండి. మెజరింగ్ సెంటీమీటర్స్ ద్వారాగా నేను తీస్తున్నాను. కింద డౌన్ వచ్చేసి మనం 14 సెంటీమీటర్స్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. 14 సెంటీమీటర్స్ చూస్తున్నారు కదా, అలా మార్క్ చేసుకున్నాను. నేను కిందను కూడా రాస్తున్నాను క్లియర్గా. లెటర్స్ కనిపిస్తున్నాయో లేదో చూస్తున్నారు కదా, అదనమాట. 14 సెంటీమీటర్స్ నేను డౌన్ అనేది మెజర్ చేశాను. అండ్ హైట్ వచ్చేసి మనకి 15 సెంటీమీటర్స్ అనేది మనం పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను దాన్ని ఏంటంటే మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి నేను అలాగా స్ట్రైట్ లైన్స్ అనేవి స్క్వేర్ బాక్స్ లాగా నేను గీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అలాగా స్క్వేర్ బాక్స్ లాగా ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్ 15, విడ్త్ ఏమో 14 తీసుకున్నాం. ఫోల్డింగ్ మన వైపు ఉంచుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ వైపు డౌన్కి 1.5 సెంటీమీటర్స్ మార్క్ చేసుకున్నాం. 1.5 సెంటీమీటర్స్, అన్ని సెంటీమీటర్స్ మెజరింగే నేను చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ మార్క్ చేశాను కదా, నెక్స్ట్ 1.5 మెజరింగ్ నుంచి 5 సెంటీమీటర్స్ దాకా మళ్ళీ మార్క్ చేశాను. చూస్తున్నారు కదా, 5 సెంటీమీటర్స్ అక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 సెంటీమీటర్స్ అనేది నేను 1.5 అక్కడి నుంచి కింద డౌన్లోనమాట 5 సెంటీమీటర్స్ వరకు నేను మార్క్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటువైపు అనమాట, ఫోల్డింగ్కి ఆపోజిట్ సైడ్లోని 7 సెంటీమీటర్స్ అనేది నేను మార్క్ చేశాను. చూస్తున్నారు కదా, 7 సెంటీమీటర్స్ కింద నుంచే పైకి 7 సెంటీమీటర్స్ అనేది మార్క్ చేశాను. నెక్స్ట్ ఫోల్డింగ్ వైపు నుంచి పైనుంచి కిందకి రావాలి, 5 సెంటీమీటర్స్ పెట్టుకోవాలి. పైనుంచి కిందకి 5 సెంటీమీటర్స్ అనేది మనం ఒకసారి మార్క్ చేసేసుకుందాం. 5 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన అనమాట, పైకి వచ్చేసి మనం 6 సెంటీమీటర్స్ అనేది మార్క్ చేసుకుందాం. 6 సెంటీమీటర్స్. చూస్తున్నారు కదా, క్లియర్గా అయితే నేను మార్క్స్ అన్నీ పెట్టాను. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా.
చూస్తున్నారు కదా. అయితే ఇప్పుడు నేను రౌండ్స్ కోసం అని చెప్పి నేను ప్లేట్ అనేది నేను తీసుకున్నానండి. ఎందుకంటే మనం హ్యాండ్తో డ్రా చేస్తే, ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తే మనకి కరెక్ట్గా రాదని చెప్పేసి నేను ప్లేట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. 7 సెంటీమీటర్స్కి 5 సెంటీమీటర్స్కి డౌన్ ఉంది కదండి, అక్కడ నేను సర్కిల్ అనేది గీసాను అనమాట. అంటే హాఫ్ సర్కిల్ అనమాట. చూస్తున్నారు కదా, ఆ పాయింట్కి ఈ పాయింట్కి రౌండ్ అనేది బాగా వస్తుందని నేను ప్లేట్ తీసుకున్నాను. అండ్ 1.5 to 5 సెంటీమీటర్స్ కూడా నేను కింద డౌన్లోనే అక్కడ కూడా మనకి రౌండ్ వచ్చేలాగా మనం మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్కి ఈ మార్క్కి టచ్ అయ్యేలాగా, చూసారు కదా సర్కిల్ ఎలా వచ్చిందో అలాగనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6కి 7కి లోపటికనమాట. 7 to కిందకి 5 బయటికి రౌండ్, ఇదేంటంటే లోపలికి రౌండ్ వచ్చేలాగా నేను తీసుకున్నాను. చూసారు కదా అలాగనమాట. అండ్ 6 to 5 ఏమో స్ట్రైట్ లైన్ అనేది స్కేల్ సాయంతో నేను స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకుంటున్నాను. ఇలా అనేది మనం డ్రా చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇలా డ్రా చేసుకున్నాం. మొత్తానికైతే డ్రాయింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కటింగ్ అనేది నేను చేస్తున్నాను. పేపర్ కటింగే ఓన్లీ. స్టేజ్కి ఇలాగా మనం క్లాత్ బట్టి కూడా దీన్ని బట్టి మనం క్లాత్ కూడా తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అనేది వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా వస్తే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్లాత్ అయితే నేను తీసుకున్నాను. అది కూడా టూ లేయర్స్ అనేవి నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి సేమ్ నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. క్లాత్ కూడా కటింగ్ అనేది నేను పేపర్ బట్టి నేను కట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కటింగ్ అయితే అయిపోయింది. 2 లేయర్స్ అనమాట. అయితే ఇప్పుడు నేను కర్వ్ అనేది చూపించాను కదా, ఇప్పుడు అలాగ మనం స్టిచ్ చేసి తీసుకొచ్చేద్దాం. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, స్టిచ్ అయితే నేను కర్వ్ అనేది అలాగ నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే రౌండ్ తిరగడం కోసం అని చెప్పేసి మనం సిజర్తో నాట్స్ అనేవి మనం పెట్టుకుంటున్నాం. చూస్తున్నారు కదా నేను ఎలా పెట్టుకుంటున్నాను. అప్పుడు కర్వ్ అనేది బాగా తిరుగుతుంది. ఇప్పుడు ఖర్చుల దగ్గర అటు ఇటు కూడా ఖర్చులు అనేవి తీసేసి నేను ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఫింగర్తోనే జస్ట్ ఎలాగైనా చేసేసుకోవచ్చు. మాస్క్ అయితే అయింది కదండి. ఇప్పుడు ఏంటంటే మనం దానికి తాళ్ళు లాంటిది కుట్టుకుందాం. అయితే నేను కాంట్రాస్ట్ కలర్ అనేది తీసుకున్నాను. చూస్తున్నారు కదా, స్ట్రైట్ పీస్ కాకుండా క్రాస్ పీస్ అనేది మనం తీసుకుందాం. దానికి ముందుగా అయితే నేను తీసుకున్నాను. క్రాస్ పీస్ అయితే నేను 2 ఇంచెస్ విక్తోని, హైట్ ఏమో 20 ఇంచెస్ నేనైతే తీసుకుంటున్నాను. 2 అలాంటివి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా అలాగా క్రాస్. చూస్తున్నారు కదా, అయితే ఇప్పుడు మనం క్రాస్గా ఉంది కదండి, ఆ సైడ్ని అయితే ఫస్ట్ నేను స్టిచ్ చేస్తున్నాను. ఈ పీస్ వైట్ కలర్ క్రీమ్ కలర్ పీసు ముందుగా అయితే ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకొని నెక్స్ట్ దానికి ఇంత బద్దీలాగా మనం కనిపించేలాగా ఫోల్డ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా అలాగనమాట. ఇలాగా ముందు మనం స్టిచ్ చేసేసుకుందాం. అటు ఇటు కూడా ముందుగా స్టిచ్ చేసి తెచ్చేస్తాను ఫస్ట్ అయితే. చూసారు కదా, 2 వైపులా కూడా మనం కుట్టేసుకున్నాము ఇలాగనమాట. అండ్ నెక్స్ట్ ఈ కర్వ్ పీస్ ఉంది కదండి, దీనికి మనం తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి కర్వ్ పీస్కి నేను 20 ఇంచెస్ పీస్ అన్నాను కదండి, అది తీసుకున్నాను. అయితే ఇప్పుడు మనకి ఫోల్డింగ్ చూసారు కదా, ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో అది అలాంటిది మనం 5 సెంటీమీటర్స్ వదిలేసి మనం 5 ఇంచెస్ దాకా వదిలేసి మిగతాది రిమైనింగ్ పీస్ అంతా కూడా మనం ఇలాగా కర్వ్ లాంటిగా స్టిచ్ చేసుకొని క్రాస్ పీస్ ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో దీన్ని కూడా చూస్తున్నారు కదా ఇలాగా స్టిచ్ చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత మిగతాది మనం ఈ క్రాస్కి ఎలాగైతే మనం ఫోల్డింగ్ చేసుకున్నామో దీనికి కూడా మనం అలాగే ఫోల్డింగ్ అనేది చేసేసుకుందాం. చూస్తున్నారు కదా మొత్తానికి ఫోల్డింగ్ చేసేసుకున్నాను.
నేను అటు ఇటు కూడా 5 సెంటీమీటర్స్ అనేది నేను ఉంచమన్నాను కదండి. ఆ 5 సెంటీమీటర్స్కి మిగతా రిమైనింగ్ పీస్ ఎక్స్ట్రాస్ ఉంటాయి, అవి కట్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీన్ని వచ్చి కిందకి జాయింట్ అనేది పెట్టేసుకుందాం. ఇటు అటు కూడా జాయింట్ పెట్టేసుకుంటే మాస్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మాస్క్ అన్నాను కదండి, చూసారు కదా స్టిచ్ చేయడం అదిని, కటింగ్ అదిని. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ప్రకారం మీరు కట్ చేసేసుకుంటే అండి సేమ్ అలాగే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఎందుకంటే నేను ఇది ట్రై చేసి కూడా చూశాను. ముందాట్లకి దీనికి కూడా నాకు డిఫరెన్స్ అనేది బాగా తెలిసిందనమాట. ఇప్పుడు నేను పెట్టుకొని కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారా, ఇక్కడ వరకు వచ్చింది మాస్క్ అనేది. ఇది కూడా కరెక్ట్గా, ఇప్పుడున్న మాస్క్లు ఏంటంటే కొంచెం ఇలా వెళ్ళిపోవడం అలా జరిగింది. ఇది అలా లేదనమాట. చూసారు, చాలా కంఫర్ట్గా ఉంది. ఇదండి మాస్క్ అయితే. ఊపిరి కూడా చక్కగా ఉంది, మాట్లాడడానికి కూడా దానికి కూడా కరెక్ట్గా కంఫర్ట్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా మాస్క్. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. అండ్ ఇంకో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదండి, దాన్ని అలా క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.